అసలు యేసు గురించి ఇప్పుడు వచ్చేది కాబట్టి జీసస్ గురించి మాకు కొంచెం ఇట్లా క్రిస్టియన్స్ కన్వర్ట్ చేశారు ఇండియాలో ఉన్న వాళ్ళని. అంటే ముస్లిమ్స్ ఒక రకంగా కన్వర్ట్ చేశారు, ఇండియాలో వీళ్ళు ఇంకో రకంగా కన్వర్ట్ చేశారు. ఆల్ దీస్ కన్వర్షన్స్ హ్యావ్ బీన్ టేకెన్ ప్లేస్ ఇన్ ఇండియా బై ఫోర్స్ ఆర్ బై లూరింగ్. అంటే వీళ్ళకి ఏవో ఆశలు చూపి, అంతేగాని స్వతంత్ర నిజంగా ఆ గ్రంథాలు చదివి బైబుల్, భగవద్గీత, ఖురాన్ పక్కన పెట్టుకొని 3 పుస్తకాలు చదివి ఏది బాగుంది ఏది బాగలేదు అన్న వివేచనతో జ్ఞానాన్ని బట్టి మతం మారిన వాడు లేడు ఇండియాలో. సరే, ఇప్పుడు మనం ముస్లిమ్స్ క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ముస్లిమ్స్లో ఇప్పుడు ఇందాక అన్నాం జిహాద్ అన్నాం, లవ్ జిహాద్, ఇంకా చాలా ఉన్నాయి జిహాద్ పేరుతో. వీటన్నిటిని మనం ఎలా చూడాలి? జిహాద్ అంటే ధర్మయుద్ధం. అవును. అదేమో డైరెక్ట్గా కత్తి తీసుకొని చంపడమే. లవ్ జిహాద్ అంటే ఏంటి? మాకు డ్రైవర్ కావాలి, మా ఇంట్లో ఒక డ్రైవర్ చేస్తాడు. ఓకే. అప్పుడు మా అమ్మాయి ఎక్కువగా ఎవరి దగ్గర ఉంటుంది? డ్రైవర్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే వాడు తిప్పుతూ ఉంటాడు కదా, వీడు మెల్లగా టెంప్ట్ చేస్తాడు, వాడు వల్ల పడిపోతుంది. మీ ఇంట్లో ఒక పని మనిషి వస్తుంది, ఆ పని మనిషి మీకు తెలియకుండానే మీ మనసులో యేసుప్రభువుని నాటుతుంది, యేసుప్రభు బీజాలు నాటుతుంది. అమ్మా యేసుప్రభు చాలా మంచోడమ్మా, ఆయన నమ్ముకుంటే మన కష్టాలన్నీ తీరిపోతాయమ్మా. ఇట్లా అల్లా గురించి ముస్లిం అండ్ క్రిస్టియన్స్ రెండు కూడా. ఓకే. ఇది కూడా ఈ జిహాద్ లో అల్లా గురించి బాగా వాళ్ళు ఇది చేస్తారా, చెప్తారు, ప్రేరేపిస్తారా? వాళ్ళు ఏం చెప్తారు? జిహాదులో, లవ్ జిహాదీలో ప్రేమను ఒక ఆయుధంగా ఉపయోగిస్తారు. ఓకే. ప్రేమను ఒక ఆయుధంగా ఉపయోగిస్తారు.